1+1 ఎప్పుడు మనం అప్లై చేసిన 2 వస్తుంది, 5 రాదు, 10 రాదు కదా. మరి 5+5 ఎప్పుడు 10 ఉంటుంది, ఎప్పుడు మారదు. 10+10 ఎప్పుడు 20 ఉంటుంది. అంటే ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములా అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు అనమాట. మరి అలానే మన యొక్క మేనిఫెస్టేషన్ కూడా ఏదైనా ఫార్ములా ఉందా? 1 వీక్ అయ్యా మాది క్లాస్ జాయిన్ అయ్యి. ఓకే సార్, క్లాస్ అయితే ఒకతర మైండ్ కి రీఛార్జ్ సార్. మైండ్ కి రీఛార్జ్ బ్యాటరీకి మనము మొబైల్ కి రీఛార్జ్ ఎట్లా చేస్తామో అట్లా మైండ్ కి రీఛార్జ్ అయింది. కరెక్ట్. నిన్నంత క్లాస్ లో నాకు రైట్ సైడ్ కొంచెం ప్రాబ్లం ఉంది. బాడీ ఈ వెదర్ ఇంకా అది ఫుల్ అంతా 70% రీఛార్జ్ అయిపోయింది. ఒకతర ఈ క్లాస్ చిక్కిండేదే మాకి ఒకతర గుడ్ లక్ సార్. గుడ్ లక్. మనము దీంట్లో యూట్యూబ్ లో ఎన్నో క్లాస్ చూస్తా ఉంటాం సార్. అన్ని క్లాస్ కి మనము అది దాని గురించి మనము అబ్జర్వ్ చేసేలేదు. ఇది ఆటోమేటిక్ గా ఈ క్లాస్ అబ్జర్వ్ చేసింది నేను. సూపర్ సూపర్, చాలా చాలా ఆటోమేటిక్ గా చిక్కింది సార్. ఎన్నో చూస్తా ఉంటాను, బట్ ఈ క్లాస్ చిక్కింది ఒకతర మాకి ఛాన్స్ సార్. ఇది మేనిఫెస్టేషన్ కి ఏదైనా ఫార్ములా ఉందా? అంటే ఇప్పుడు 1+1 = 2. అది నేను చెప్పినా, వేరే వాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా, అంటే నేను ఉన్నప్పుడు, మీరు ఉన్నప్పుడు, మన తాతలు ఉన్నప్పుడు, ముత్తాతలు ఉన్నప్పుడు ఈ ఫార్ములా అనేది సేమ్. మరి అలానే మేనిఫెస్టేషన్ కూడా ఏదైనా ఫార్ములా ఉందా? అలా ఫార్ములా ఉంటే బాగుంటుంది కదా. ఎందుకంటే ఎప్పుడు అదే మనం ఫార్ములా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు 1+1 ఎప్పుడు మనం అప్లై చేసిన 2 వస్తుంది, 5 రాదు, 10 రాదు కదా. మరి 5+5 ఎప్పుడు 10 ఉంటుంది, ఎప్పుడు మారదు. 10+10 ఎప్పుడు 20 ఉంటుంది. అంటే ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములా అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు అనమాట. మరి అలానే మన యొక్క మేనిఫెస్టేషన్ కూడా ఏదైనా ఫార్ములా ఉందా? ఆబ్వియస్గా ఫార్ములా ఉందన్నమాట. సో ఎంతోమంది మీరు ఎగ్జైటెడ్గా ఉన్నారా? ఎగ్జైటెడ్గా ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో ఎగ్జైటెడ్ అని రాయండి. సో మనం డిస్కస్ చేసుకుంటాం. చాలా సింపుల్ అండ్ చాలా పవర్ఫుల్ ఫార్ములా అనమాట. అండ్ మన లోపల ఎలాంటి ఎనర్జీ అయితే ఉంటుందో మనం బయట అదే మేనిఫెస్ట్ చేస్తాం. సో ఇదే మేనిఫెస్టేషన్ ఫార్ములా, ఇంకేం లేదు. అంటే సింపుల్, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1+1 ఎంత? = 2. ఇప్పుడు మేనిఫెస్టేషన్ మన లోపల ఎలాంటి ఎనర్జీ అయితే ఉందో అండ్ బయట మనం అదే మేనిఫెస్ట్ చేస్తాం. ఇదే మేనిఫెస్టేషన్ ఫార్ములా, ఇంకేం వేరేది ఏం లేదనమాట. మరి మన లోపల ఎనర్జీ అంటే ఏంటి? మన ఆలోచనలు, మన యొక్క ఎమోషన్స్, మన యొక్క అలవాట్లు, ఇవి ఎలా ఉన్నాయి? సో ఇవన్నీ బాగుంటే మన బయట మేనిఫెస్టేషన్ అంటే హెల్త్, రిలేషన్షిప్, మనీ అండ్ జాబ్, సక్సెస్, మ్యారేజ్, రిలేషన్షిప్ అన్నీ బాగుంటాయి అన్నమాట. మరి ఎప్పుడైతే మన యొక్క ఎనర్జీ బాగుండదు, మన యొక్క ఎనర్జీ అంటే ఏంటి? మన యొక్క ఆలోచనలు, మన యొక్క అలవాట్లు, మన యొక్క ఎమోషన్స్, ఇవి బాగాలేదనుకోండి, నెక్స్ట్ ఆటోమేటిక్గా మన ఎనర్జీ బాగుండదు. మన ఎనర్జీ బాగుంటే బయట మేనిఫెస్టేషన్స్ అంటే మన యొక్క హెల్త్, రిలేషన్షిప్, మనీ అనేది సరిగ్గా ఉండదు. ఇదే మేనిఫెస్టేషన్కి ఫార్ములా. మరి ఇప్పుడు మీకు మేనిఫెస్టేషన్ సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది, హెల్త్, మనీయో, లేకుంటే జాబ్ ప్రాబ్లం ఉంది, లేకుంటే మ్యారేజ్ ప్రాబ్లం ఉంది, ఏదో ఒక ప్రాబ్లం ఉంది. మరి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అలానే వదిలేయకూడదు కదా. వదిలేస్తే ఏమవుతుంది? ఓకే, ప్రాబ్లం వస్తుంది, బాధపడతాము, మళ్ళీ వెళ్ళిపోతుంది, ఆనందంగా ఉంటాము, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ బాధపడుతూనే ఉంటాం. అలా మనకు ఒక ఫార్ములా అనేది ఎప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనం ఆలోచించినప్పుడు. అంటే దీన్ని సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటాం. అంటే స్వీయ మనం చెక్ చేసుకోవాలి, మన సెల్ఫ్ని చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోనంత వరకు మనకి ఈ ఫార్ములా అర్థం కాదు. మేమైతే ఇప్పుడు ఇంకా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి మా మీద ఈ ఫార్ములా అయితే మాకు అర్థమైంది. అంటే మన లోపల ఉన్న ఎనర్జీ ఏదైతే ఎక్కువగా ఉంటుందో, డామినెంట్గా ఉంటుందో, అదే మనం మేనిఫెస్ట్ చేస్తాం. లెట్సే మీరు మీ యొక్క థాట్స్, మీ యొక్క ఎమోషన్స్, మీ యొక్క హ్యాబిట్స్ ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి అంటే మీరు ఇదే మేనిఫెస్ట్ చేస్తారు బయట. లేదు నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ అలవాట్లే ఎక్కువగా ఉన్నాయి అంటే ఇంకా అదే మేనిఫెస్ట్ చేస్తారు. ఇంకా మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. లెట్సే నాకు హెల్త్ బాగుండాలనుకుంటున్నాను అండ్ హెల్త్ బాగుండాలనుకుంటున్నాను కానీ రైట్ ఆలోచనలు ఉన్నాయి, కానీ రైట్ ఎమోషన్ లేదు. ఎప్పుడు భయమే అనమాట. నాకు ఏదన్నా అవుతుందేమో, నాకు మెడిసిన్స్ వర్క్ అవ్వట్లేదు, నేను లావుగా ఉన్నాను, లేకుంటే నేను సన్నగా ఉన్నాను, చాలా వీక్గా ఉన్నాను, నాకు ఎనర్జీ లేదు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఎంతసేపు ఈ నెగిటివ్ భావన అయినా అనమాట. ఆలోచనలు అయితే పాజిటివ్గా ఉన్నాయి
కాకపోతే భావము ఎంతసేపు భయం, నాకు ఏదైనా అవుతుందేమో, మా ఇంట్లో వాళ్ళని ఎవరు చూసుకుంటారు, ఇలా ఈ డీప్ రూటెడ్ ఫియర్స్ ఉంటాయి. ఆలోచనలు పాజిటివ్గా ఉన్నాయి, అండ్ ఫస్ట్ కేసులో ఆలోచనలు పాజిటివ్గా ఉంటాయి. కానీ ఈ యొక్క సెకండ్ కేసులో ఏమవుతుంది, ఆలోచనలు నెగిటివ్గా ఉన్నా, ఎమోషన్స్ నెగిటివ్గా ఉన్నా అప్పుడు కూడా మేనిఫెస్టేషన్ అవ్వదు. ఓకే, పాజిటివ్ థాట్స్ ఉన్నాయి, నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి, అప్పుడు మేనిఫెస్టేషన్ వర్క్ అవ్వదు. సో రైట్ థాట్స్ ఉండాలి, రైట్ ఎమోషన్స్ ఉండాలి. ఇంకొకటి థర్డ్ థింగ్, రైట్ యాక్షన్స్. అంటే మన అలవాట్లు కూడా మంచిగా ఉండాలి. ఓకే, నేను డైలీ మార్నింగ్ లేస్తున్నాను, మంచి ఇంటెన్షన్ ఇస్తున్నాను డేకి, నా హెల్త్ చాలా బాగుండాలి, అండ్ మెడిటేషన్ చేస్తున్నాం, నా హెల్త్ చాలా బాగుండాలి అనేసి. కాకపోతే మనం ఎలాంటి యాక్షన్స్ తీసుకోవట్లేదు, అంటే ఎలాంటి ఏం పని చేయట్లేదు. అండ్ బాడీ సరిగ్గా ఉండాలి అంటే మంచి ఎక్సర్సైజో లేకుంటే సంథింగ్ మూమెంట్ అనేది బాడీకి అవసరం. అలా రైట్ అలవాట్లు నేను ఫాలో అవ్వట్లేదు, రైట్ యాక్టివిటీస్ చేయట్లేదు, యాక్షన్ తీసుకోవట్లేదు. మరి యాక్షన్ తీసుకున్నప్పుడు మేనిఫెస్టేషన్ వర్క్ అవ్వదు. అందుకే చాలామంది జస్ట్ దే విష్, దే డిజైర్, ఓకే నాకు మంచి హెల్త్ కావాలి, మంచి రిలేషన్షిప్స్ కావాలి, మంచి మనీ బాగుండాలి, మంచి జాబ్ ఉండాలి, లేకుంటే మంచి పార్ట్నర్ కావాలి, ఇలా అనుకుంటారు. కాకపోతే రైట్ థాట్స్ చెక్ చేయాలి, రైట్ ఎమోషన్స్ మనకు ఉన్నాయా లేదా, నెక్స్ట్ రైట్ యాక్టివిటీస్ అంటే రైట్ యాక్షన్ కూడా మనం తీసుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది రైట్ యాక్టివిటీ మిస్ చేస్తారనమాట. అండ్ యాక్టివిటీ చాలామంది చేస్తారు, కాకపోతే రైట్ థాట్స్, రైట్ ఎమోషనల్స్ అనేది ఉండదన్నమాట. లెట్సే నా యొక్క థాట్స్, ఎమోషన్స్ నెగిటివ్గా ఉన్నాయి, అప్పుడు బయట ఎంత కష్టపడుతున్నా కూడా నాకు కావాల్సిన ఫలితం అనేది దొరకదు. ఎందుకంటే ఇదే ఫార్ములా, ఈ ఫార్ములా ఎప్పుడు ఇది వర్క్ అవుతూనే ఉంటుంది. నా ఎనర్జీ లోపల ఏదైతే ఉంటుందో బయట నేను ఏం మేనిఫెస్ట్ చేస్తానో ఈ రెండు ఆల్వేస్ మ్యాచ్. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఏదైతే మన లోపల ఉంటుందో, సో వాట్ ఎవర్ ఇన్సైడ్ విల్ మేనిఫెస్ట్ అవుట్ సైడ్. మన లోపల ఏదైతే ఉంటుందో అదే మనం మేనిఫెస్ట్ చేస్తాం. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మరి మన లోపల ఏముంది, ప్రతి క్షణము మనకి ఏదో ఒక ఆలోచన ఉంటుంది, ఏదో ఒక ఎమోషన్ ఉంటుంది, లేదా ఏదో ఒక పని చేస్తుంటాం. ఈ మూడు లేకుండా ఉన్న మన రోజు ఉండదన్నమాట. 24/7 అంటే ఈవెన్ మన నిద్రలో కూడా మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి, సబ్కాన్షియస్గా డ్రీమ్స్ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు కూడా మన మైండ్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అప్పుడు కూడా భయం వస్తుంది, ఒక్కొక్కసారి నిద్రలోనే కోపం వస్తుంది. ఏదో నెగిటివ్ సన్నివేశం మీకు మెమరీ గుర్తు రావడం వల్ల వెంటనే మీ మైండ్ అనేది రియాక్ట్ అవుతుంది. అంటే ఈ థాట్స్, ఈ ఎమోషను, యాక్టివిటీసు 24/7 ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది. మరి ఇది అంటే ఇవన్నీ కూడా ఎనర్జీనే కదా అల్టిమేట్గా మనకు తెలుసు. మరి ఈ యొక్క ఎనర్జీ నెగిటివ్గా ఉన్నట్లయితే మనం మేనిఫెస్ట్ చేసే ఈ యొక్క హెల్త్, రిలేషన్షిప్, మనీ అన్నీ నెగిటివ్గా ఉంటాయి. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ సంథింగ్ ఏదో బయట బాగాలేదు, మీ హెల్త్ బాగాలేదు, రిలేషన్షిప్స్ బాగాలేదు, మనీ బాగాలేదు అంటే ఫస్ట్ చెక్ చేయాలి. ఎక్కడ చెక్ చేయాలి? ఇవి లోపల మన ఎనర్జీ చెక్ చేయాలి. మళ్ళీ ఎనర్జీ ఎలా చెక్ చేయాలి? మన యొక్క థాట్స్, మన యొక్క ఎమోషన్స్, మన యొక్క అలవాట్లు. ఏమేమి అలవాట్లు అంటే ఏం లేదు, మనం తీసుకునే యాక్షన్స్, మనం చేసే పని, ఆ పని కూడా ఇంపార్టెంట్. బట్ ఆలోచనలు, మంచి ఎమోషన్స్ లేనప్పుడు ఎంత పని మనం తీసుకున్నా, ఎంత యాక్షన్ తీసుకున్నా కూడా దానివల్ల పెద్ద యూజ్ అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ ఎనర్జీ అనేది ఈ రెండు అనేది సీక్వెన్స్లో ఉండాలన్నమాట. రైట్ థాట్స్, రైట్ ఎమోషన్స్, రైట్ యాక్షన్స్. ఓన్లీ యాక్షన్స్ తీసుకోవడం వల్ల మేనిఫెస్టేషన్ జరగదు. ఈ మూడు అలైన్మెంట్ అంటాం. అలైన్మెంట్ అంటే ఈ మూడు, లెట్స్ సే ఇప్పుడు ఒక చక్రానికి 4 అంటే ఒక కార్కి 4 చక్రాలు ఉంటాయి, 4 వీల్స్ ఉంటాయి. ఆ 4 వీల్స్ అలైన్మెంట్లో ఉండాలి, 4 ఒకేలాగా ఉండాలి. లెట్స్ సే సంథింగ్ ఏదో ఒక చక్రం బెండ్ అయింది అనుకోండి, బెండ్ అయితే ఏమవుతుంది, వెహికల్ సరిగ్గా మూవ్ అవ్వదు అనమాట, షేక్ అవుతూ ఉంటుంది. అలానే ఈవెన్ మన మేనిఫెస్టేషన్ ఈ 3 చక్రాలు అనుకోండి, మన యొక్క థాట్స్, ఎమోషన్స్, అలవాట్లు అంటే చేసే పని, ఈ 3 ఎప్పుడైతే అలైన్మెంట్లో ఉంటుందో అప్పుడు మన మేనిఫెస్టేషన్ అనేది చాలా స్టాండర్డ్గా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది మన ఎనర్జీ అనేది. ఈ 3 ఎప్పుడైతే ఏదో ఒకటి డిస్టర్బ్ అయింది అనుకోండి, ఓకే ఓన్లీ కూర్చుంటున్నారు, మనం మెడిటేషన్ చేస్తున్నారు, బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కానీ ఏం పని చేయట్లేదు, యాక్షన్స్ తీసుకోవట్లేదు బయట, అండ్ ఎలాంటి అలవాట్లు మనం ఫాలో అవ్వట్లేదు, మంచి అలవాట్లు, అప్పుడు మేనిఫెస్టేషన్ అవ్వదా అంటే అవ్వదు. సో ఈ 3 అలైన్మెంట్లో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న వెహికల్కి బెండ్ అయింది అనుకోండి, వీల్ అలైన్మెంట్ చేపిస్తాం, అవునా కదా, వర్క్షాప్ తీసుకెళ్తాం, షోరూమ్కి తీసుకెళ్తాం, వాటిని అలైన్మెంట్ చేపిస్తాం. మరి మనం కూడా అలైన్మెంట్ చేయించాలి. మన ఆలోచనలు బాగాలేదు, ఎమోషన్స్ బాగాలేదు, అలవాట్లు బాగాలేదంటే మళ్ళీ రైట్ థాట్స్ ఎలా రావాలి, రైట్ ఇంటెన్షన్స్ ఎలా ఉండాలి, మనకి రైట్ ఎమోషన్స్ ఉండాలి, రైట్ హ్యాబిట్స్, ఎలాంటి హ్యాబిట్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ మనం ఫాలో అయినప్పుడు అప్పుడు మన ఎనర్జీ హైగా ఉంటుంది.
ఇప్పుడు ఎప్పుడైతే మన లోపల హై ఎనర్జీ ఉండదో అప్పుడు మేనిఫెస్టేషన్స్ కూడా హై ఎనర్జీ ఉన్నవి మనం మేనిఫెస్ట్ చేస్తాం. అంటే అప్పుడు మీరు మంచి హెల్త్ కావచ్చు, మంచి రిలేషన్షిప్స్, మంచి మనీ, ఇవన్నీ మేనిఫెస్ట్ చేయొచ్చు. ఇది మేనిఫెస్టేషన్కి ఫార్ములా. అండ్ ఇంకా మనం డీపర్గా వెళ్తే ఈ రైట్ థాట్స్, ఈ రైట్ ఎమోషన్స్, రైట్ యాక్షన్స్, వీటికి గల కారణం ఏంటి, ఎందుకు మనం చేయలేకపోతున్నాం అనేసి ఆల్రెడీ నేను వీడియో చేసామన్నమాట. ఆ వీడియో డెఫినెట్గా మీరు చూడండి, ఈ ప్లేలిస్ట్లో ఉంటుంది, మేనిఫెస్టేషన్ అనే ప్లేలిస్ట్లో. అండ్ ఇంకా ఈ వీడియోకి మీకు సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో రాయండి, డెఫినెట్గా వాటి మీద వీడియోస్ చేస్తాము. అండ్ ఇంకా మీరు ఏమైనా క్లాసెస్ జాయిన్ అయ్యి ఇంకా వీటి గురించి డెప్త్గా తెలుసుకోవాలి, ఒక ట్రైనింగ్ అనేది అవసరం, మీకు ఒక ప్రోగ్రామ్ అనేది కావాలి అనుకుంటే డెఫినెట్గా కింద ఉన్న లింక్ యూజ్ చేసి క్లాసెస్ జాయిన్ అవ్వండి, లేదా స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.